హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు రెసిపీ చూసే ముందు ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ. తయారీ విధానం: ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒక అరకిలో క్యాప్సికమ్కి 2 ఎగ్స్ సరిపోతాయి. ఇలా ఒక 2 ఎగ్స్ తీసుకోండి. ఈ పోపు ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. ఇది కూడా కలుపుకున్న తర్వాత 2 ఎగ్స్ని పగలగొట్టి వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అలానే ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇంకో సైడు టర్న్ చేసుకొని వేసుకోండి. ఈ ఎగ్ని ఇలా వేసుకున్న తర్వాత చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం మంచిగా ఫ్రై అయిపోతాయి. పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోండి. ఇలా పొడుగు కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలానే ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది కర్రీ. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోండి ఒక 10 నిమిషాలు. ఇలా ఉడికించుకున్న తర్వాత స్పైసీకి తగ్గట్టు ఎండుకారం, ధనియాల పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకోండి. కలిసేటట్టు కలుపుకొని లాస్ట్కి కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. ఇది కూడా ఒక్కసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇంతే, ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఇలా. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.